కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను గమనించేది కొంచెం ముస్లిం ఈ రీజియన్ ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఎవరు? మీరు. తప్పనా? నేను టార్గెట్ చేసి మాట్లాడలా, నేను ఉన్నదే మాట్లాడుతున్నా. మీరు జస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ గమనిస్తే నిన్న కాక మొన్న కరీంనగర్లో గంగాధర మండలంలో ఒక స్కూల్ పాఠశాలలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరా పెట్టింది ఎవడన్నా? యాకూబ్ పాషా ఎవడు? ఒక ముస్లిం. దానికంటే ముందన్న జస్ట్ హైదరాబాద్కి వస్తే ఓల్డ్ సిటీలో చైతన్య ప్రసాద్ అనే డీసీపీ మీద కథతో దాడి చేసింది ఎవడన్నా? మొహమ్మద్ ఉమర్ అన్సారీ, ఒక ముస్లిం. దానికంటే కొంచెం ముందలికి పోతే అన్న ఈ మన నిజామాబాద్ కామారెడ్డిలో ప్రమోద్ అనేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుండెలో పొడిచి చంపింది ఎవడన్నా కత్తితో? రియాజ్, రౌడీ చీటర్, వాడు ఒక ముస్లిం. దానికంటే ఇంకా కొంచెం ముందలికి పోతే అన్న ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్స్ ఇండోర్లో వాళ్ళని లైంగికంగా వేధించింది ఎవడన్నా? అక్విల్ ఖాన్, వాడు ఒక ముస్లిం. ప్రతి ఒక్క చోట తప్పులు జరుగుతుంటాయి, కానీ అందరిని కలిపి వీళ్ళందరూ అంతే అని ఎట్లా చెప్తారు మీరు ఊరిక? అంటే నేను ప్రతి ముస్లిం చెడ్డవాడు అనట్లే, కానీ జరిగిన ప్రతి చోట ముస్లిం ఉంటానని అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక విషయం కూడా చెప్తాను, మీరు అట్లా అన్నారు కాబట్టి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ యాటిట్యూడే మారాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలు చేసింది ఎవడన్నా? జిన్నా, ఒక ముస్లిం. మహమ్మద్ అలీ జిన్నా ఒక ముస్లిం. తర్వాత రామ్ మందిర్ని కూల్చేసి మీకు బాబరీ మసీదుని కట్టినటువంటి బాబర్ ఒక ముస్లిం. గురుతేజ్ బహదూర్ని తల నరికినటువంటి ఔరంగజేబ్ ఒక ముస్లిం. గుజరాత్లో కరసేవకుల్ని సజీవ దహనం చేసినటువంటి ప్రతి ఉగ్రవాది ఒక ముస్లిం. ఈ యొక్క మానస సరోవర్ యాత్రను ఖండించి దాన్ని తీసేయాలని చెప్పినటువంటి గిలాని ముస్లిం. 26/11 ముంబైలో బాంబ్ బ్లాస్ట్ చేసి హిందువులను చంపినటువంటి కసబ్ ఒక ముస్లిం. 15 నిమిషాలు ఇస్తే 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తానని మాట్లాడిన ఓవైసీ ఒక ముస్లిం. అండ్ రీసెంట్గా పహల్గామ్లో పాయింట్లు ఇప్పి చూసి బొట్లు చూసి కాల్చినటువంటి ప్రతి ఉగ్రవాది ఒక ముస్లిం. కాశ్మీర్ పండితులను ఊచకోత కోసింది ఒక ముస్లిం. ముస్లిం అందరు చెడ్డోళ్ళని నేను అనట్లే, కానీ జరిగిన చోట ముస్లింలు ఉన్నారని నేను చెప్తున్నా. ఏంటి మన అదృశ్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో సంభాజీ లాంటి సినిమాలు, శివాజీ లాంటి సినిమాలు, మహారాణా ప్రతాప్కి సంబంధించిన సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు దాచిన చరిత్ర, వాళ్ళు కాల్చిన చరిత్ర బయటకు వస్తుంది. కాబట్టి ఔరంగజేబ్ ఎంత దరిద్రుడో, ఒక తండ్రిని చంపి హిందువుల్ని చంపి లేదా అత్యాచారాలు చేసి వాడు ఎటువంటి దరిద్రుడో తెలిసి వచ్చింది మనకు. బట్ ఇంతమంది ఇన్ని చేస్తున్నారు, ఇదంతా ఓకే, కానీ అదర్ ఎండ్లో అందరిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది మీరు? అందరినీ టార్గెట్ చేయట్లేదు, నేను అదే చెప్తున్నాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా స్కూల్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ మతీన్, ఒక ముస్లిం. నేను కాదంటలేను. నాకు స్కూల్లో జమీర్, అఫ్రోజాన్, మహమ్మద్ అనే ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్. నేను పీజీ చేసేటప్పుడు ఆదిల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ముస్లిం. ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, కానీ జరిగిన చాలా చోట్లలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇది అందరు గమనించాలి, అది నేను చెప్పేది. ఈ కౌ స్లాటరింగ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అంటే పాలివన్ ఆవుల్ని స్లాటరింగ్కి పంపించచ్చు అని గవర్నమెంటే చెప్పింది. మరి ఆ చట్టాన్ని ఇంతవరకు ఇన్ని రోజులు అందరూ పాటించారు కదా? ఎక్కడా పాటించలేదన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా అంటే స్టార్టింగ్లో ఒక మాట చెప్పిన, మనం డిబేట్ అయినాము, ప్రభుత్వాలు సరైన ప్రభుత్వాలు ఉండాలి. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి అన్న, ఎప్పుడో 1955లో చేసినటువంటి చట్టాన్ని 2020లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మార్చేశాడు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక గోమాతను వధిస్తే నీకు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా. 1000 రూపాయల జరిమానా ఎక్కడ, 5 లక్షల జరిమానా ఎక్కడ? ఓకే. గుజరాత్లో ఇలా గోమాతను వధిస్తే 10 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ 3 నుంచి 5 లక్షల రూపాయల జరిమానా. 1000 రూపాయలు ఎక్కడ, 6 నెలలు ఎక్కడ, 10 నెలలు ఎక్కడ? ఇదే మహారాష్ట్ర తీసుకోండి, ఇదే మధ్యప్రదేశ్ తీసుకోండి, అక్కడ ఇది నాన్ బెయిలబుల్, ఇది పెట్టి క్రైమ్ కాదు. ఇక్కడ తెలంగాణలో ఇట్స్ పెట్టి క్రైమ్, ఇట్స్ బెయిలబుల్. ఇటువంటి చట్టాలు ఉంటే పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు అసమర్థులని మనం అన్నాం. మన అసమర్థత ఇది. ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకున్నటువంటి మన అసమర్థత ఇది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. జూబ్లీ హిల్స్ ఎగ్జాంపుల్. జూబ్లీ హిల్స్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటే ముస్లింల ఓట్లు ఎన్ని? మహా అంటే 25%. 25%. ఎస్, ఒక 90,000 నుంచి 1,00,000 ఉన్నాయి. మీరు అన్నట్టు 25%. హిందువుల ఓట్లు ఎన్ని? మిగతా అంతా అదే కదా, దగ్గర 3 లక్షలు. మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు మెజారిటీ అపీస్మెంట్ చేయట్లేదు? ఇదే బోరమండలో శివాజీ స్టాచ్యూ పెడతంటే పెట్టనీయలేదు బీఆర్ఎస్, అదే బోరమండలో శివాజీ స్టాచ్యూ పెడతంటే పెట్టనీయలేదు కాంగ్రెస్. ఈ హిందువులు అడగాల కదా, మరి హిందూ హృదయ సామ్రాట్, హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్టాచ్యూ ఎవడైతే పెట్టనిస్తాడో వాడికే ఓటేస్తాం అని హిందువులు అనాలి కదా. మెజారిటీ అపీస్మెంట్ ఎందుకు చేయట్లంటే హిందువులు అనేటోళ్ళు ఐక్యంగా లేరు. నేను ఎలాగ చెప్పినా కదా, ఎవడికి వాడే యమునా తీరే, నేను, నా పొట్ట, నా బట్ట, నా పిల్లలు, నా సంసారం, ఇది హిందువుల యొక్క వ్యక్తిత్వం. మరి ఇన్ని చెప్తున్నారు మీరు, మరి ఇంత క్రైమ్ సినారియో ఇంతమందికి ఎలా డెవలప్ అయిందంటారు? అన్నా, నేను ఇంతకుముందు కూడా ఒక దగ్గర చెప్పిన, పుట్టిన ప్రతి ముస్లిం చెడ్డవాడు కాదు, వాడు ఇన్నోసెంటే. ఆ ముస్లిం ఇట్లా తయారు చేసేసి మదర్సాలు. నేను మీ యొక్క పాడ్కాస్ట్ ద్వారా ఈ ముస్లిం తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే,
మీ పిల్లల్ని మదర్సాల్లోకి పంపకండి. మదర్సా ఎడ్యుకేషన్ దేనికి? నీకు ఒక ఎంఎన్సీలో జాబ్ చేయాలంటే మదర్సా ఎడ్యుకేషన్ అవసరమా? లేదా ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలంటే మదర్సా ఎడ్యుకేషన్ అవసరమా? లేదు. మదర్సా ఎడ్యుకేషన్ దేనికి? మదర్సాకి పోయిన పిల్లలు ఒక యాంటీ నేషనల్ అవుతున్నారు, యాంటీ రిలీజియస్ అవుతున్నారు, యాంటీ సోషల్ అవుతున్నారు, వాళ్ళ యాటిట్యూడ్స్ యాంటీ భారత్ అవుతున్నాయి. మీ తప్పు కాదు, మీ పిల్లల్ని మదర్సాలో అట్లా ట్రైన్ చేస్తున్నారు. దయచేసి అది మీరు గమనించాలి. అంటే ఏ బేసిస్ మీద మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చే వాళ్ళందరినీ చూస్తే చూడన్నా, లాస్ట్ 20 ఏళ్లలో మదర్సా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినా కూడా, ఇప్పుడు నిన్నగాక మన ఓల్డ్ సిటీలో ఒకడు కత్తి పట్టుకొని చల్ అందరిని వేసేస్తాం. ఏంది ఇది? అంతకుముందుకు ఐ లవ్ మొహమ్మద్ బరేలి ఇష్యూ జరిగినప్పుడు ఈ చంద్రాయణగుట్టలో ముగ్గురు హోటల్ ఐ లవ్ మొహమ్మద్ పోస్ట్ పెట్టి, యోగి तुम यूपी है इसीलिए बच गया, अगर तेलंगाना में है तो हम देख लेंगे आपको. क्या है? कहाँ से आ रही है एटीट्यूड?